ఏపీ సచివాలయంలో 5వ రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో పాటుగా మంత్రుల పనితీరుని ప్రస్తావిస్తూ కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేశారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయి అని క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. పీపీపీ మోడల్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రైవేట్ వారు కట్టినప్పటికీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనే పేరే ఉంటుందని, గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వమే రూపొందిస్తుంది అని క్లారిటీ ఇచ్చారు. ప్రైవేట్ వారి పేరు కేవలం పక్కన మాత్రమే ఉంటుంది అని చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందితే వచ్చే నష్టమేంటి అని ప్రశ్నించారు. 500 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు, ఆ ప్యాలెస్ వైట్ ఎలిఫెంట్ గా మారిపోయింది అంటూ విమర్శించారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు, ప్రైవేట్ చేసేసారు. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్. మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలవనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టమేంటి? మీరు కంప్లీట్ చేశారు. ఏ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేవి. కమిట్మెంట్ లేని పరిపాలన. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈరోజు దేశం కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా ఒక విధానం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు. నీతి ఆయోగ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, అనేక రకాలైన హైబ్రిడ్ మోడల్స్లో వెళ్ళారు. కలెక్టర్ల మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తారు ముఖ్యమంత్రి. పవన్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చినా అద్భుతంగా పనిచేస్తున్నారని, పంచాయతీరాజ్ వ్యవస్థని గాడిలో పెట్టారని అన్నారు. దశాబ్దాలుగా రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేస్తున్నారని అభినందించారు. అలాగే మంత్రి లోకేష్ గూగుల్ ని ఒప్పించి $15 బిలియన్ పెట్టుబడి తీసుకొచ్చారన్నారు సీఎం చంద్రబాబు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా అండ్ డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒక కానిస్టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలని దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు. ఎక్కడ? అమెరికాలో గూగుల్కి. వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తొచ్చాడు? మనమే గుర్తొచ్చాం. దానికి కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉంది. గ్రీన్ ఎనర్జీ, కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ, దానికి మనం దోహదం చేశాం. దోహదం చేసినప్పుడు వాళ్ళు ఆలోచించి ఫస్ట్ టైం రిఫార్మ్స్ వచ్చిన తర్వాత $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి వచ్చిందంటే అది ప్రభుత్వం యొక్క పట్టుదల, చేసే పర్ఫార్మెన్స్.